ప్రోత్సాహకరమైన సందేశం మీరు అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన యెహోవాకు అనేకమైన బిరుదులు, విశేషణములు వాడబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒకటి ఇక్కడ వ్రాయబడింది. సర్వోన్నతుడైన యెహోవా, ద మోస్ట్ హై లార్డ్. ఆయన ఉన్నతుడు మాత్రమే కాదు, సర్వోన్నతుడు. ఈ మాట కీర్తనలోనే కనీసం 36 సార్లు రాయబడింది. 36 టైమ్స్. ఆయన ఎలాగ సర్వోన్నతుడు, ఎందుకైనా సర్వోన్నతుడని ప్రస్తావించబడింది. ఒక 5 సందర్భాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి సర్వోన్నతుడనే మాట ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీజెదకు అబ్రహాముకు రొట్టె రసం తీసుకుని వచ్చిన సందర్భంలో ప్రస్తావించబడింది. ఆయన సర్వోన్నతిని యాజకుడు అనే వాక్యము మనకు అక్కడ జ్ఞాపం చేస్తుంది. భూమిని ఆకాశమును సృజించిన సర్వోన్నతుడగు దేవుడు అని గ్రంథస్థం చేయబడిన వాక్యము మనకు పరిచయం. కనుక మొదట ఆదికాండం 14:18లో ప్రస్తావించబడింది. మరియు షాలేము రాజైన మెల్కీజెదకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. కనుక యాజక ధర్మాన్ని గురించి జ్ఞాపం చేసేటప్పుడు మొదట సర్వోన్నతుడైన మాట ప్రస్తావించబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తునే ప్రధాన యాజకుని యొక్క యాగమును బట్టి ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలముగాను, ఆయన స్వాస్థ్యముగాను, జనముగాను చేయబడ్డా. ఇది భాగ్యము, ఇది ఆధిక్యత. ఆ కారణాన అక్కడ ఆరాధన బల్ల 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు కొత్త నిబంధనలో ఇంకా స్పష్టంగా, ఇంకా వివరంగా చెప్పబడిందన్న సంగతి మనం ఎరుగుదాం. కీర్తనల్లో దాదాపు 36 సార్లు కనీసం ఈ సర్వోన్నతుడు మోస్ట్ హై అనే మాట ప్రస్తావించబడింది. దాంట్లో 5 విషయాలు మాత్రమే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 21:7, సామ్ 21:7, 21వ కీర్తన 7వ వచనం. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మికించున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచు. మొదటిది సర్వోన్నతిని కృప. ఇంగ్లీష్ బైబిల్లో మర్సీ, కనికరము అని చెప్పబడింది. కనుక గ్రేస్ ఆఫ్ ద మోస్ట్ హై, ఆ సర్వోన్నతుడు కృప యేసుక్రీస్తు ప్రభువే. అందుకే కొత్త నిబంధనలో రాయబడింది, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య శరీరాకారాన్ని దిగి వచ్చి, కృపామయుడు అని పేరు, కృపలో ఐశ్వర్యవంతుడు, రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ మర్సీ. కనికరములో ఐశ్వర్యవంతుడు, కృపలో ఐశ్వర్యవంతుడు, సమస్తమును చూపించటంలో ఐశ్వర్యవంతుడు, పాపమును క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఒక పాపిని పరలోకం వైపు ఆకర్షించుటలో ఐశ్వర్యవంతుడు. ఒకవేళ ఎవరైనా ధనముంటే ఇప్పుడు భోజనం పెట్టవచ్చు, బట్టలు ఇవ్వచ్చు, ఆసుపత్రి ఖర్చులు ఇవ్వచ్చు, భౌతికమైన సహాయాలు చేయొచ్చు. ఏ మనుష్యుడు ఐశ్వర్యవంతుడు మనిషిని యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఏ ధనవంతుడు తన ఐశ్వర్యం ద్వారా మనిషి చనిపోయిన వాడిని తిరిగి లేపలేడు. ఏ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం ద్వారా పాపైన మానవుని పరలోకంలో చేయలేడు. ఒక్కడే, ఆయన పేరే మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాలము సంపూర్ణమైనప్పుడు
పైనుండి భూమి మీదకి మానవాకారాన్ని దిగివచ్చి మనుషులందరి పాపముల కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన శిలువ యాగము గావించినాడు. యెషయా 53లో చెప్పబడింది, అతడు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వికారుడుగా మార్చబడ్డాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు, దూషించబడి బదులు దూషించలేదు, అవమానపరచబడ్డాడు. అన్ని మౌనముగా సిలువలో సహించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేఖనాల ప్రకారం తిరిగి లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇట్టి కృపామయుడైన యేసు సర్వోన్నతుడై ఉంది పాపములో పడి చెడిన మానవులమైన మన విషయమై ఆ కృప వెల్లడి చేయుట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే మానవుడిగా భూమి మీద ఉద్భవించినాడు. అదే క్రీస్తు ప్రేమ, అదే శిలువ ప్రేమ, అదే పరలోక ప్రేమ, అదే దైవ ప్రేమ, అదే పాపిని ప్రేమించిన ప్రేమ, అదే పాపికి ఆధారమైన ప్రేమ, అదే పాపి శరణుదొచ్చే ప్రేమ, అదే పాపి జీవితాన్ని మార్చివేసిన ప్రేమ, అదే నిరీక్షణకు ఆస్పదమైన ప్రేమ, అదే మనిషినికి ఆధారమైన ప్రేమ, అదే యేసు ప్రేమ. కనుక ఉదయకాలం ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి సర్వోన్నతుని కృప యేసుక్రీస్తులో మన కొరకై వెల్లడి చేయబడినందుకు రక్షణ ఆశీర్వాదం పొందిన వారమై ఆత్మతో సత్యంతో మన ఆరాధనల మీద ఆ రక్షకుని ఆశీనం చేస్తాం. రెండవది 82వ కీర్తన 6వ వచనం, Psalm 82 verse 6. 82వ కీర్తన 6వ వచనం, Psalm 82 verse 6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. మొదటిది గ్రేస్ ఆఫ్ ద మోస్ట్ హై, రెండవది చిల్డ్రన్ సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని కుమారులు, తెలుగు బైబిల్లో మూల భాషలో సర్వోన్నతుని పిల్లలు అంటే కుమారులు కుమార్తెలు అందరు దాంట్లో కలుస్తున్నారు. మామూలుగా దైవికంగా చెప్పాలంటే గాడ్ హ్యాస్ నో జెండర్, అంటే దేవుడికి మనుషుల విషయంలో స్త్రీ పురుషులు అని ఏమీ భేదము లేదు. ఆయన అందరూ ఆయన పోలికలో చేయబడ్డారు. ఆయన భౌతికమైన నిర్మాణాన్ని బట్టి స్త్రీని గాను పురుషుని గాను ఆయనే చేశాడు. అది ఆయన సంకల్పం, అది ఆయన ఏర్పాటు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఎందరైతే తనను అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలు అని అక్కడ రాయబడింది. ఇందాక మనం చదివిన కీర్తనలో చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై, సర్వోన్నతుని పిల్లలు అని రాయబడింది. కనుక మన భూ సంబంధమైన సాతాను పిల్లలుగా ఉంటుంది, అబద్ధికుని పిల్లలుగా ఉంటుంది, మోసగించే వాని యొక్క పిల్లలుగా, లోకాధికారి యొక్క పిల్లలుగా ఉంటుంది. అలాంటి పిల్లలైన మనల్ని యేసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు సర్వోన్నతిని పిల్లలుగా మనల్ని చేసి, పిల్లలైతే ఏంటి? రోమపత్రికలో రాశారు, ఇఫ్ యు ఆర్ చిల్డ్రన్ యు ఆర్ హెయిరర్స్. పిల్లలైతే వారసులు. ఎవరికి వారసులు? దేవునికి వారసులు. వి ఆర్ ద ఇన్హెరిటెన్స్. దేవునికి స్వాస్థ్యము, దేవుని భాగములో మనం పాలు పొందే భాగ్యములోనికి తీసుకురాబడ్డా. తల్లిదండ్రుల గురించి మాట్లాడే హక్కు పిల్లలకే ఉంటుంది, వాళ్ళ ఆస్తి పిల్లలకే ఉంటుంది, అలాగే చూసే బాధ్యత కూడా పిల్లలకు ఉంటుంది, అది వేరే విషయం. కానీ పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు, ఆ బాండింగ్ చాలా ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు కలిగిన బాండింగ్ కూడా అలాంటిదే. అందుకే రోమా 8:14లో రాయబడింది, ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, బ్రాకెట్లో కుమార్తెలు, దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక దేవుని పిల్లలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. సైతాను పిల్లలు సైతాన్ ఆత్మ ద్వారా నడిపించబడతారు. మనం నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆదరణకర్తను మన కొరకై పంపించినాడు. మనం రక్షణ పొందిన తర్వాత ఆయన మనలో ప్రవేశించి మనల్ని నావిగేట్ చేస్తూ ఏది సరైన మార్గం, ఏది సరైన త్రోవ అని నడిపించి ఇంతవరకు సహాయం చేసినాడు. మనం దేవుని పిల్లలము, దేవుని వారసులం.
సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. ఆయన సర్వోన్నతుడు. మూడవది కీర్తనలు 46:4. Psalm 46:4. 46వ కీర్తన 4వ వచనం. నేను చదువుతాను లేడమ్మా, ఈరోజు రెస్ట్ తీసుకోండి. ఎలాగ మీరు చదివినా మీది వినపడదు కదా, మైక్ లేదు. 2 రోజులు ప్రయాసపడ్డారు, ఈరోజు టేక్ రెస్ట్. కీర్తన 46 ఎన్నో వచనం? 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. ఈ సర్వోన్నతుడు మనల్ని తన మందిరంలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ మందిరం పేరు ఇక్కడ రాసినారు, సర్వోన్నతిని మందిరము, హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఈ సర్వోన్నతిని ఇంట్లోకి మనం రాణిస్తారా? మామూలుగా లోకంలోనే ఒక ఆఫీసర్ ఇంట్లోకి మనం వెళ్ళాలంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. బయట విజిటింగ్ అవర్స్ అని ఒక బోర్డు పెట్టింటారు, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని ఇంకొక బోర్డు పెట్టింటారు, అనుమతి లేనిదే లోపలికి ప్రవేశించకూడదని. ప్రవేశించిన వారు శిక్షార్హులని ఇంకా కొన్ని చోట్ల బోర్డులు పెట్టింటారు. ఒక అధికారిని కలవాలన్నా, రాజకీయ నాయకుని కలవాలన్నా ఎంతో శ్రమతో కూడిన పని. అయితే దేవుడు తన ఇంట్లోనికి మనల్ని ఆయనే తోడుకొని వచ్చినాడు. ఆయన ఇల్లంతా మహిమగలది ఇల్లు, భూమి మీద ఎవరిది లేదు. నో హౌస్ కెన్ ఎవర్ బి కంపేర్ టు ద హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై. ఈ సర్వోన్నతుడైన దేవుని ఇంటికి ఏ ఇంటిని పోల్చలేని, అసలు పోలిక దగ్గర కూడా రాదు. అలాంటి ఇంటిలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. అది ఆయన నివాసం ఉండే ఇల్లు, అది ఆయన కట్టే ఇల్లు, అది ఆయన శిల్పి నిర్మాణకుడైన ఇల్లు, అది ఆయన బాగు చేసే ఇల్లు, అది ఆయన వల్ల అయిన ఇల్లు. ఆ ఇల్లే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ఆయన మనల్ని తోడుకొని వచ్చు. అందుకే ఆయన మనల్ని ఆకర్షిస్తాడు ఎక్కడికి? ఇంటిలోనికి. మీ అందరికి తెలుసు కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చినారు. గొర్రెల కాపర్లు అయితే పశువుల తొట్టిలోనే యేసును ఆరాధించినారు. జ్ఞానులైతే యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో ఉన్నప్పుడు రాలేదు, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు వచ్చినారు. ఆ 2 ఏళ్లలో ఇల్లు కట్టేశారా? యోసేపు మరియమ్మలు అంత డబ్బులు వచ్చేసాయా? వాళ్ళు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు మరియమ్మ అదే ప్రాంతంలోనికి వెళితే, అదే బెత్లెహేంలోనికి వెళితే స్థలం దొరకలేదు, స్థలం లేదన్నారు. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టింది. 2 ఏళ్ళు కాకమునిపే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇంటిలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి, ఆ ఇల్లు యేసుప్రభు ఉన్న ఇల్లు. ఎవరు కట్టించారు? బంధువులు ఇచ్చారా? నాకు తెలిసి వీళ్ళు మాత్రం కట్టించుకునేది, ఎందుకంటే వీళ్ళు చాలా పేదలు కదా, అంత లేదు కదా ఆ దినాల్లో. ఇప్పుడు మాదిరి బ్యాంకు లోన్ తీసుకునేంత కూడా లేదు. కనుక బహుశా ఎవరైనా వాళ్ళ బంధువులు ఉన్నారేమో, యోసేపు బంధువులు కానీ, మరియమ్మ గారి బంధువులు కానీ, ఏదో ఇప్పుడే కానిపోయారు కదా, వచ్చి మా ఇంట్లో ఉన్నాడు కొంతకాలం, పిల్లోడు పెద్దగా అయ్యేదాకా అని ఎవరైనా ధనవంతులు వారికి స్పేర్ చేసినారేమో కనికరంతో. అందుకే బహుశా వాళ్ళు ఆ ఇంట్లో వెళ్ళి ఉన్నారేమో. ఎందుకంటే ఆ తర్వాత ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళమంటే ప్రభు వెళ్ళిపోయారు. మామూలు సొంత ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే కష్టంగా ఉంటుంది. అద్దిల్లు అంటే ఎంత ఎప్పుడు పోదామో బయటికని ఎదురు చూస్తూ ఉంటాం. బహుశా అదే జరిగిందేమో. కనుక ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, తూర్పు దేశ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి, అక్కడ రాయబడిన మాట, దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయనను పూజించరి. ఇంటిలో ఉన్న యేసు పూజార్హుడు. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న యేసు పూజార్హుడు. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు. ఆ రక్షకుని ఆరాధించుట కొరకై ఆరాధికులుగా మనం చేరి వచ్చినాం. అప్పుడైతే జ్ఞానులు ఆయన ఆరాధించినట్లు ఆ ఇంటి దగ్గరికి నక్షత్రం నడిపించింది. ఇప్పుడు మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు నక్షత్రం కాదు, నాట్ ద స్టార్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ లెడ్ బై ద స్టార్ బట్ వీఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. యేసు రక్తం ద్వారా కడగబడిన మనము ఆత్మ ద్వారా నడిపించబడ్డాం. నక్షత్రం కంటే ఆత్మదేవుడు గొప్పవాడు. జ్ఞానుల కంటే ఇప్పుడు ఆరాధకులుగా నడిపించబడిన మనము ఆధిక్యత కలిగిన వారం.
ఎంత భాగ్యం మనకు వచ్చింది. వారి జ్ఞానులైతే 2 సంవత్సరాల్లోగున్న యేసును ఆరాధించున్నారు. మనమైతే సిలువ వేయబడిన యేసును, మన కొరకై రక్తము కార్చిన యేసును, మన కొరకై ప్రాణమర్పించిన యేసును, మన కొరకై శ్రమ అనుభవించిన వికారుడుగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మార్చబడిన యేసును, మన కొరకే రక్తము చిందించిన యేసును ఆరాధించుట కొరకై చేరి వచ్చిన జ్ఞానులు ఈ సిలువ వేయబడిన యేసును చూడలేకపోయారు భౌతికమైన నేత్రాలతో. మనమైతే ఆత్మ సంబంధమైన నేత్రాలతో, మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఆ సిలువలో వేలాడదీయబడిన రక్షకుని చూచి రక్షణ పొంది పాప క్షమాపణ మారమనస్సు పొంది ఆయన ఆరాధించుట కొరకై చేరి వచ్చిన ఆరాధికులకు ఆయన మాత్రమే కనిపించేవాడు. ఆయన మాత్రమే ఆరాధన స్వీకరించడానికి యోగ్యుడు. ఆయన ఇల్లు శాశ్వతమైనది, ఆయన ఇల్లు పరసంబంధమైనది. ఆయన ఎక్కడుంటే అదే ఆయన ఇల్లు. నో అడ్రస్, నో ఆధార్ కార్డ్, నో పాన్ కార్డ్, నో డ్రైవింగ్ లైసెన్స్, నో ఓటర్ ఐడి. ఆయన ఈ 2 ఏళ్ల పశువుల తొట్టులో ఉంటే అదే ఆయన ఇల్లు. ఈ 2 సంవత్సరాలప్పుడు ఇంట్లో ఉంటే అదే ఆయన ఇల్లు. ఆ 12 ఏళ్ళకి దేవాలయంలో ఉంటే అదే ఆయన ఇల్లు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ఉంటే అదే ఆయన ఇల్లు. ఆ తర్వాత ఆయన సమాజ మందిరంలో ఉంటే అదే ఆయన ఇల్లు. సముద్ర తీరం దగ్గర ఉంటే అదే ఆయన ఇల్లు. దయలు పట్టిన వాడిని దయలు బాగు చేయటానికి సమార్తోడి దగ్గరికి వెళ్తే అదే ఆయన ఇల్లు. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్తే అదే ఆయన ఇల్లు. దేవాలయంలోనికి వెళ్తే అదే ఆయన ఇల్లు. ఎవరో పేతురు అత్తగారి ఇంట్లో ఆమెకు బాగలేదని ఇంటికి వెళ్తే అదే ఆయన ఇల్లు. ఆయన తిరిగి శిలువ మీదకి వెళ్తే అదే ఆయన ఇల్లు. ఆయన సమాధిలోకి వెళ్తే అదే ఆయన ఇల్లు. ఆయన తిరిగి లేచి పరలోక స్థలములో ఆసనుడై ఉంటే అదే ఆయన ఇల్లు. ఆ ఇంటిలోనికి మనల్ని ఉచితంగా తీసుకొని వచ్చిన అడ్మిషన్ ఫ్రీ, ప్రవేశం ఉచితం. సర్వోన్నతుడైన యెహోవాను కీర్తించుడి అనే వాక్యానికి, లేదా సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదనే దానికి స్పందన సర్వోన్నతుడు ఎలాగ మనల్ని పిల్లలుగా చేసినాడు, సర్వోన్నతుడు ఎలాగ మనల్ని కృప చూపించి రక్షించినాడు, సర్వోన్నతుడు ఎలాగ మనల్ని ఇంటిలోనికి తోడుకొని వచ్చినాడు, కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 4వది 18వ కీర్తన 13వ వచనం. Psalm 18:30. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. ద వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని యొక్క ధ్వని, వాయిస్. 29వ కీర్తనలో ఆయన స్వరాన్ని గురించిన సంకీర్తన చెప్పబడుతూ వచ్చింది. భక్త్ సింగ్ గారు ఒక పుస్తకం రాసినాడు, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరం అని. యెహోవా స్వరం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ కీర్తనలో ప్రస్తావించబడింది. దానికి ఒక క్యాప్షన్ మనం పెట్టాలనుకుంటే, ద మ్యాజెస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై, లేకపోతే ద వాయిస్ ఆఫ్ ద మ్యాజెస్టిక్ వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని యొక్క ప్రభావమైన స్వరం. ఆయన స్వరము చేసే ఆశీర్వాదాల సంపద ఆ కీర్తనలో మనం చూస్తాం. ఇదే స్వరము అపోస్తుడైన పౌలు తార్సువాడుగా ఉన్నప్పుడు దమస్క్ మార్గంలో ఉన్నాడు. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అన్న స్వరము విన్నాడు. ఇదే స్వరాన్ని ఆదాము ఏదేను తోటలో ఉన్నాడు, విన్నాడు. ఆదామా ఎక్కడ అనే స్వరము ఆదాము విన్నాడు. హేబేలు కయ్యూనుతో అన్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆ స్వరము మారలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి వస్తే ఆ స్వరమేమో చూడండి, ఆ మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము. 11వ వచనం. పంపమని చెప్పుట నా వెనక వింటిని. 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, లో ఐఎమ్ డెడ్ బట్ ఐఎమ్ అలైవ్ ఫరెవర్మోర్. ఇదిగో నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగాయుగాలు సజీవుడనై ఉన్నాను. ఎవరు స్వరం అంటే అర్థం ఏంటి?
బతికున్నారు అని అర్థం. చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? చనిపోయిన వాళ్ళు మాట్లాడలేరు. ఇప్పుడు ఆయన స్వరం వినిపిస్తున్నాడంటే ఈజ్ నో మోర్ డెడ్, ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఆయన సజీవుడు, సజీవుడైన దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించినాడు. అందుకే సమూయేలుకు కూడా షిలోహు మందిరంలో ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడే సమూయేలు సమూయేలు అని పిలిచినాడు. అది ఆయన గ్రహించే శక్తి లేకుండా పోయింది. ఏలీ ఆయనకి చెప్పినాడు, ఎవరో నిన్ను పిలిస్తే ఇంకోసారి, అది రాత్రి మందిరంలో ఉన్నాడు, కనుక ఏం చెప్పాలంటే స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరెత్ అని చెప్పు అన్నాడు. మామూలుగా ఇది చెప్పు అంటే పిల్లలు కంటపటంగా అదే ఎన్నిసార్లు నేర్చుకున్నారో తెలియదు. వెంటనే ఆయన ఒక స్వరం విన్నాడు, సమూయేలు సమూయేలు. అప్పుడు వెంటనే మాట చెప్పు, స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరెత్. 1 సమూయేలు 3:9 మనం చూస్తాం, యెహోవా ఆజ్ఞ నిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ప్రభు మనకు ఆయన స్వరాన్ని వినిపించకుండా మన బాధలో, కష్టాల్లో, దుఃఖంలో, వేదనలో, కృంగదల్లో, అవమానంలో మౌనంగా ఉండింటే భవిష్యత్ దినానికి మనం ఇక్కడ ఉండమేమో. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు, భార్య భర్తలో, పిల్లలు పోట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడరు కదా. మాట్లాడు, నోరలేదా ఏంటి, ఇందాక గట్టిగా పోట్లాడవే, ఇప్పుడు మాట్లాడు మాట్లాడు, ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నావే అని అనొచ్చు. ఒకవేళ మనిషి ఏం మాట్లాడుకోకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ప్రభువే అలాగా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎంత కష్టం. కనుక ఆయన మనతో మన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూనే వచ్చినాడు. మనం పొరపాట్లు చేసినప్పుడు మాట్లాడాడు, బలహీనతలో ఉన్నప్పుడు మాట్లాడాడు, కృంగదల్లో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మాట్లాడాడు. పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు 9వ అధ్యాయము అపోస్తల కార్యాల్లో మాట్లాడిన దేవుడు, ఆయన కష్టాల్లో ఉన్నాడు 18వ అధ్యాయంలో కూడా రాత్రి మాట్లాడినట్లు వాక్యాలు మనం చూస్తాం. అప్పుడు దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై, లేకపోతే సంగతులన్నీ వివరించుట కొరకై, భయపడక మౌనముగా ఉండక మాటలాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. దెర్ ఇస్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఇన్ దిస్ సిటీ, ఫియర్ నాట్ బట్ స్పీక్. ప్రభువు మాట్లాడాడు కనుక అదే మాటలే ఈయన కూడా మాట్లాడాలని ఆయనకు ప్రోత్సాహం. ఇలాగూ దేవుని యొక్క వాక్యం ద్వారా మన బలహీనతలో, కృంగదల్లో ఆయన మనతో మాట్లాడి స్వరం వినిపింపజేసి ధైర్యపరిచి నడిపిస్తూ వచ్చినాడు. అందుకని ఆయన సహాయపు రాయి, ఇంతవరకు నడిపించిన వాడు. 5వది ఆఖరిది చూసి ముగిస్తా, 87:5. Psalm 87:5. 87వ కీర్తన 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకొందరు. కనుక ఇది దేవుని యొక్క పని. దిస్ వాక్ ఆఫ్ ద లార్డ్, హి బ్రాట్ ఆల్ ద పీపుల్ ఇంటూ సయోన్. పాత నిబంధనలోనైతే చెదిరిన ప్రజలందరినీ 12 గోత్రాలు దాని మొదలుకొని బేర్షెబా దాకున్న మనుషులందరినీ ఆయన సమకూర్చి సియోను అనగా దేవుని సాన్నిధ్యంలోనికి తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు కొత్త నిబంధనలోనైతే రకరకాల స్థలాల్లో, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ ధ్రువాల్లో చెదిరిన ప్రాంతంలో వారు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారందరినీ ఆయన ఈల వేసి సమకూరుస్తున్నాడు. ఆయన ఆరాధించే వారిగా ఉండాలని, ఆయన చేసిన కార్యములను గురించి వివరించే వారిగా ఉండాలని ఆ సర్వోన్నతుడే దాన్ని స్థిరపరిచేవాడు. ఆయన తన పనిని స్థిరపరచేవాడు. ఆయన పని ఆరంభించేవాడు, కొనసాగించేవాడు, ముగించేవాడు, స్థిరపరిచేవాడు. అలాగే మన జీవితంలో ఆరంభించిన రక్షణ కార్యం ఆయన కొనసాగించి ముగించడానికి అంత్యదినం వరకు సమర్థుడని రూఢిగా నమ్ముచున్నాము అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ సర్వోన్నతుడైన యెహోవా నామము సంకీర్తనతో ఆరాధించడానికి మునుపు ఈ సర్వోన్నతుడు మన పక్షాన్ని ఏమై ఉన్నాడో 5 విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది, సర్వోన్నతుని ద్వారా మనం కృప పొందినాం అనగా రక్షణ. రెండవది, సర్వోన్నతుని ద్వారా ఆయన పిల్లలమయ్యా అనగా వారసులమయ్యా. మూడవది, సర్వోన్నతుని ద్వారా మనము ఆయన యొక్క ఆధ్యాత్మికమైన గృహములోనికి, మందిరములోనికి, నివాస స్థలములోనికి, పరిశుద్ధ మందిరములోనికి ప్రవేశించిన అడ్మిషన్ ఫ్రీ. భౌతికమైన భూ సంబంధమైన ఈ నివాస స్థలాన్ని మనం దినాన్ని విడిచిపెట్టాలి, కానీ పర సంబంధమైన నివాస స్థలం గొర్రెపిల్లే దేవాలయము, ద ల్యాంబ్ ఇస్ ద సాంక్చురీ, ద టబర్నకల్. ఆ గొర్రెపిల్లే దేవాలయమైన పరలోక రాజ్యంలో మనం దినాన్ని ప్రవేశించిన ఉన్నాం. నాలుగవది, ఈ సర్వోన్నతుడు
తన స్వరాన్ని వినిపింపచేసి మనల్ని ధైర్యపరిచి ఆదరించి కన్నీరు తుడిచి గాయాలు కట్టి నడిపిస్తూ వచ్చిన 5వది ఆఖరిది, ఈ సర్వోన్నతుడే మనల్ని అంతం వరకు స్థిరపరిచి కాపాడి భద్రపరిచి తన కార్యసిద్ధి కలిగించేవాడు అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ ఆ సర్వోన్నతుడు మన కొరకై సిలువలో చేసి ముగించిన ఆ యాగము దహనబలి ద్వారా పాపులమైన మనకు ఉచితంగా సంప్రాప్తమయ్యాయి. ఇది దానం, ఇది భిక్ష, ఇది ఈవి, ఇది వరం, ఇది ఉచితం. ఇది ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన అనుగ్రహం. యేసు యొక్క శిలువ ద్వారా పొందిన ఈ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదపీఠం మీదట సాగిలపడి సింహాసనాసీనుడైన ఆరక్షకుని పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములని విమోచించబడిన వారు తమ ఆరాధనల సింహాసనం మీద ఆ యేసును ఆసీనుని చేయుదురుగాక.